పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్రమోక్షం 12వ పద్యాన్ని మనం నేర్చుకుందాం. కలభంబుల్ తెరలాడు పల్వలములాఘ్రాణించి మాట్లాడుచున్ పలపూజంబులు రాయుచున్ చివురు జంపంబుల్ వడిన్మేయుచున్ పులులం గారిను పోతులన్ మృగములన్ పోనీక శిక్షించుచున్ కొలకుల్ చొచ్చి కలంచుచున్ గిరులపై గొప్పిళ్ళు గోరాడుచున్. కొన్నేనుగులు చెర్లాటాలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళ చెట్టని రాసుకుపోతూ చిగుళ్ళు గబగబా మెసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలని, జింకల్ని రప్పించుకుపోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగులలో దిగి కలచేస్తున్నాయి. కొండల మీద వినోదంగా విహరిస్తున్నాయని ఈ యొక్క పద్యం భావన. రహస్యార్థం ఏమిటంటే, జీవులు జీవన్ముక్తి విహారాలతో ఆనందిస్తూ మధ్య మధ్య జలభ్రాంతితో ఎండమావులను జలం అని మోసపోతూ వివేకంతో సంసార పాదపాలను నిర్లక్షిస్తూ విషయాది అను చెవుళ్ళు భక్తిస్తూ కామాది క్రూర మృగాల ఉద్రేకాలను అణచేస్తున్నారు అని ఈ పద్య రహస్యార్థాన్ని మనకు తెలియజేస్తున్నాడు కవి పోతనామాత్యుడు. ధన్యవాదములు.